హాయ్ ఫ్రెండ్స్, సముద్రం ఎన్నో రహస్యాల్ని తనలో దాచుకుంది. ఎన్నో భయంకరమైన ప్రాణులతో పాటు అశేషమైన జల జీవాలు కూడా అందులో ఉన్నాయి. మనిషికి తెలిసింది సముద్రంలో కేవలం 5% మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అయితే కొన్ని జీవుల గురించి తెలుసుకుంటే మాత్రం సముద్రం దగ్గరికి వెళ్ళటానికే భయపడతారు, 100 సార్లు ఆలోచిస్తారు. కొన్ని భయంకరమైన జీవుల గురించి కొన్ని వివరాలు మాత్రం తెలుసు, కానీ పూర్తిగా ఎవరూ తెలుసుకోలేకపోయారు. అలా సముద్రపు లోతున ఉన్న కొన్ని విచిత్రమైన భయంకరమైన జీవుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, గార్డెన్ ఈల్. ఈల్స్ కరేబియన్ సమీపంలోని సర్గాసో సముద్రంలో నివసిస్తాయి మరియు యూరోపియన్ ఈల్ జాతులు అట్లాంటిక్ మీదుగా మంచినీటి ఆవాసాలకు ప్రయాణిస్తాయి. 18 నెలల పాటు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 3000 మైళ్లు అంటే 4800 కిలోమీటర్లు ఈత కొడుతూ ప్రవాహాలపై తేలుతూ గల్ఫ్ స్ట్రీమ్ ద్వారా సముద్రంలో గడుపుతాయి. ఈ ఈల్స్ ఎప్పుడూ కూడా ఇసుకలో తోకతో తమ జీవితాల్ని గడుపుతాయి. అందుకు మ్యూకస్ని ఉపయోగించుకుంటాయి. శరీరం మొత్తం ఎప్పుడూ ఇసుక నుంచి పూర్తిగా బయటపడదు. వాటి శరీరంలోని కొంత భాగం లేదా ఎక్కువ భాగం ఇసుక నుంచి బయటకొస్తుంది. ఈ ఈల్స్ పెద్ద కళ్ళు, పదునైన దంతాలు మరియు చిన్న ముక్కు కలిగి ఉంటాయి. వాటి శరీరాలు పొడవుగా సన్నగా ఉంటాయి. ఈ ఈల్స్ పరిమాణం చాలా భిన్నంగా ఉండొచ్చు. వీటిలో కూడా ఎన్నో జాతులున్నాయి. ఈ ఈల్స్ పొడవు 33 మరియు 121 సెంటీమీటర్ల మధ్య ఉండవచ్చు. ఈల్ యొక్క రంగులు ఒక జాతి నుంచి మరొక జాతికి మారుతూ ఉంటాయి. అవి తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నారింజ, బూడిద రంగు లేదా నీలం కావచ్చు. ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈల్ తన మొత్తం శరీరాన్ని ఈ రంధ్రాల్లోంచి పూర్తిగా వెనక్కి తీసుకుంటుంది. ఈ ఈల్స్ మాంసాహార జంతువులు. జూప్లాంక్టన్ సముద్ర ప్రవాహంలో తేలుతున్నందున అవి ప్రధానంగా వాటిని తింటాయి. వాటిని గార్డెన్ ఈల్స్ అంటారు. ఎందుకంటే ఒక కాలనీ దాని శరీరాలు ఇసుక నుంచి బయటకు అంటుకుని సముద్రపు గడ్డితో కూడిన తోటని పోలి ఉంటాయి. వీటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. నెంబర్ 2, బ్లాక్ స్వాలోవర్ ఫిష్. ఇది బెలూన్ లాంటి కడుపు, పెద్ద నోరు మరియు పొడవాటి దిగువ దవడ కారణంగా పాములు మొత్తం జింకను ఎలా మింగేస్తాయో అదేవిధంగా ఇతర చేపలు దానికన్నా రెండింతలు పొడవున్నా కూడా దాని బరువు 10 రెట్లు ఎక్కువగా ఉన్నా మింగగలదు. హుక్డ్ పాయింటింగ్ దంతాలు ఎరకు చోటు కల్పించడానికి ఉపయోగపడతాయి. ఇంకా దాని ఆహారాన్ని లోపల ఇంటర్లాక్ చేస్తుంది. 700 నుంచి 3000 మీటర్ల లోతులో సహజ ఆవాసాల్లో బ్లాక్ స్వాలోవర్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. బ్లాక్ స్వాలోవర్ తరచుగా విస్తరిస్తున్న పొట్ట సహాయంతో తనకంటే చాలా పెద్ద చేపల్ని తింటుంది. పెద్ద టైర్ లాంటి కడుపులో ఆహారాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇది చనిపోవడానికి కూడా ఈ ఆహారమే కారణమవుతుంది. ఎక్కువసేపు ఆ ఆహారాన్ని కడుపులో ఉంచుకోవటం వల్ల కుళ్ళిపోయి ముందు జీర్ణక్రియకు తగినంత సమయం ఉండదు. దురదృష్టవశాత్తు ఈ చేపకి తన కడుపులోని పదార్థాలు కుళ్ళిపోవటం వల్ల గ్యాస్ విడుదలవుతుంది. అదే దాని చావుకు కారణమవుతుంది. దాని ఆహారపు అలవాట్ల వల్ల బ్లాక్ స్వాలోవర్ ఎక్కువ సమయం లోతైన బ్యాథిపెలజాక్ జోన్లో గడుపుతుంది. నెంబర్ 3, మోన్స్టర్ బాబిట్ వామ్. బాబిట్ వామ్ ఒక భయంకరమైన సముద్రపు పురుగు. తల్లి కూడా ప్రేమించలేని రూపాన్ని కలిగి ఉంటుంది. సముద్రపు దిబ్బల్లో నివసించే రంగురంగుల పురుగు పదునైన, చురుకైన హార్పూన్ లాంటి దంతాల్ని కలిగి ఉంటుంది. అవి చేపల్ని గుచ్చడానికి మరియు కదలకుండా చేయడానికి హుక్స్గా పనిచేస్తాయి. ఆకస్మికంగా వేట మొదలు పెడుతుంది. సముద్రపు ఇసుకలో తన తల మాత్రమే బహిర్గతం చేస్తూ గూడు కట్టుకుంటుంది. అక్కడ అది తన యాంటీనాపై ఆధారపడుతుంది లేదా ఎర దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఒక్క ఒదుటిన పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఎరను పట్టుకున్న తర్వాత పురుగు దాన్ని విషంతో ఇంజెక్ట్ చేస్తుంది. అది చంపడానికి మరియు సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. చాలా వరకు ఈ పురుగు ఇసుక కింద దాగి ఉన్నప్పటికీ ఈ జీవి 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది మరియు రాత్రి వేటాడేందుకు ఇష్టపడుతుంది. చిన్న చిన్న సముద్రపు చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆక్టోపస్లు, విషపూరితమైన చేపలు కూడా దీనికి ఆహారం కావాల్సిందే. నిజానికి సముద్రపు లోపల జీవించి ఉన్న ఈ పురుగు ఒకసారి అమెరికాలోని ఒక ఎక్వేరియంలో కనిపించింది. దాదాపు 4 సెంటీమీటర్ల పొడవున్న ఒక పురుగుని పరీక్షించి చూస్తే అది బాబిట్ వామ్గా తేలింది. అప్పటి వరకు దాక్కుని ఎక్వేరియంలో ఉన్న చేపలను తింటూ పెరిగింది. నెంబర్ 4, డీప్ సీ డ్రాగన్ ఫిష్. సముద్రపు డ్రాగన్ ఫిష్ కొన్నిసార్లు స్కేల్లెస్ డ్రాగన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. లోతైన మహాసముద్రాల్లో నివసించే భయంకరమైన ప్రెడేటర్. దాని శరీర పరిమాణంతో పోలిస్తే ఇది చాలా పెద్ద పెద్ద దంతాల్ని కలిగి ఉంటుంది. భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇదొక చిన్న చేప. దీని పొడవు కేవలం 6 అంగుళాలు, సుమారు 15 సెంటీమీటర్లు మాత్రమే. ఇది బయోలుమినిసెన్స్ అని పిలువబడే రసాయన ప్రక్రియ ద్వారా తన సొంత కాంతిని ఉత్పత్తి చేయగలదు. కాంతి ఫోటోఫోర్ అని పిలువబడే ఒక ప్రత్యేక అవయవం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఎరను ఆకర్షించడానికి, సహచరుల్ని సూచించడానికి కూడా ఈ మెరుస్తున్న లైట్లను ఉపయోగించగలవని నమ్ముతారు. డ్రాగన్ ఫిష్ పెద్ద తల మరియు నోరు, పదునైన కూరల వంటి దంతాలతో అమర్చబడి ఉంటుంది. ఇది దాని గడ్డానికి జత చేయబడ్డ బార్బెల్ అని పిలువబడే పొడవైన భాగం. ఈ బార్బెల్ కాంతిని ఉత్పత్తి చేసే ఫోటోఫోర్తో జత చేయబడింది.
డ్రాగన్ ఫిష్ దాని శరీరం నలువైపులా ఫోటోఫోర్స్ని కలిగి ఉంటుంది. ఇతర చేపల్ని ఆకర్షించడానికి మరియు ఆపదలో వాటిని దారి తప్పించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. డ్రాగన్ ఫిష్ దాని కాంతిని ఉత్పత్తి చేసే బార్బెల్ని ఫిషింగ్ ఎరలాగా కూడా ఉపయోగించవచ్చు. దాన్ని ఆన్ మరియు ఆఫ్ చేయడం ద్వారా, ముందుకు వెనుకకు ఊపడం ద్వారా డ్రాగన్ ఫిష్ దాని యొక్క ఎర యొక్క దృష్టిని ఆకర్షించగలదని భావిస్తారు. శత్రు చేప చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అది డ్రాగన్ ఫిష్ యొక్క శక్తివంతమైన దవడల్లో పడిపోతుంది. డ్రాగన్ ఫిష్ యొక్క పెద్ద దంతాలు లోతైన సముద్రంలోని నీటిలో వేటాడేటప్పుడు దాని ఎరను పట్టుకోవడానికి సహాయపడతాయి. ఆహారంలో చాలా వరకు కూడా కాంతిని స్వయంగా ఉత్పత్తి చేస్తాయి కాబట్టి డ్రాగన్ ఫిష్ వాటి భోజనం తర్వాత మాంసాహారుల నుంచి దాగి ఉండే ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేసింది. దాని భోజనం జీర్ణమైనప్పుడు లైట్లు దాచడానికి దాని కడుపు గోడలు నల్లగా ఉంటాయి. అవి చాలా లోతైన నీటిలో నివసిస్తాయి కాబట్టి డ్రాగన్ ఫిష్ యొక్క అలవాట్ల గురించి చాలా తక్కువగానే తెలుసు. ఇక డ్రాగన్ ఫిష్ జీవితకాలం గురించి పెద్దగా తెలియదు. లోతైన సముద్రపు డ్రాగన్ ఫిష్ 5000 అడుగులు 1500 మీటర్ల లోతులో సముద్ర జలాల్లో నివసిస్తుంది. ప్రపంచంలోని చాలా మహాసముద్రాల్లో డ్రాగన్ ఫిష్ జాతులు ఉన్నప్పటికీ సముద్రపు డ్రాగన్ ఫిష్ ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు పరిమితం చేయబడింది. నెంబర్ 5 ఏషియన్ షీప్ షెడ్ రాస్. ఇది ప్రధానంగా జపాన్ మరియు చైనాలో కనిపిస్తుంది. ఇక్కడే కాకుండా ఇవి దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాలో కూడా కనిపిస్తాయి. ఈ జాతి చేప పరిమాణంలో చాలా పెద్దది. దాదాపు 35.4 నుంచి 39.3 అడుగుల పొడవు ఉంటుంది. పంపేడ్ జాతులకు సంబంధించి అవి కూడా విలక్షణమైన గడ్డాన్ని కలిగి ఉంటాయి. అచ్చం మనిషిని పోలిన నోరు, పెదవులు, ఆ పెదవుల వెనుక దవడలు ఉంటాయి. ఈ చేపలన్నీ ఆడవారిగా పుడతాయి మరియు తగిన పరిస్థితిని బట్టి అవి తమ జెండర్ని మార్చుకుంటాయి. కాబట్టి ఆడ ఏషియా షీప్ హెడ్ రాసే తనను తాను మగ రాసెగా మార్చుకుంటుంది. లైంగిక పరిపక్వత వచ్చిన తర్వాత పరిపక్వత చెందిన మగ మరియు ఆడ గర్భధారణ కాలానికి తగిన వాతావరణం కోసం చూస్తాయి. గర్భధారణ సమయంలో ఈ జాతులు ఎక్కువగా సముద్రపు దిబ్బల వెంట కనిపిస్తాయి. ఈ చేప గురించిన విశేషాలన్నీ హిరోయికి అనే అండర్ వాటర్ స్కూబా డ్రైవర్ వల్ల తెలిసాయి. అతను దాదాపు 18 సంవత్సరాల నుంచి ఒక రాసేతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఒకసారి సముద్రంలో స్కూబా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ చేప ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడటం చూశాడు. అతను వారం రోజుల పాటు దానికి ఆహారం అందించాడు. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం పెరిగి పెద్దదైంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సముద్రం లోపలికి వెళ్లి ఈ చేపను చూసి వస్తూ ఉంటాడు. ఈ చేప ఎంత తెలివిగలది అంటే అతను వచ్చిన ఆనవాళ్లను కేవలం నీటిలో అతను తీసుకునే శ్వాసను బట్టి గుర్తిస్తుంది. అతనికి ముద్దు పెడుతూ చాలా స్నేహంగా ఉంటుంది. నెంబర్ 6 కొలోసల్ స్క్విడ్. స్క్విడ్లు జాపనీస్కి చాలా ఇష్టమైన ఆహారం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొలోసల్ స్క్విడ్ సముద్రపు లోతున భయంకరమైన స్క్విడ్. దాదాపు ఏనుగంత బరువు ఉంటుంది. ఒక పెద్ద నౌకని తన టెంటాకిల్స్తో బంధించి వేయగల పెద్ద స్క్విడ్. అంటార్కిటికా రిమోట్ రాస్ సముద్రంలో కెప్టెన్ జాన్ బెన్నెట్ మరియు అతని సిబ్బంది పొడవాటి టెంటకిల్స్ మరియు డిన్నర్ ప్లేట్ల వంటి కళ్లతో ఉన్న ఒక జీవిని 1 మైలు దిగువ నుండి పైకి లాగారు. అదే ఒక భారీ స్క్విడ్. దాదాపు 350 కిలోగ్రాములు అంటే 770 పౌండ్లు కలిగి ఉంటుంది. దాని 8 చేతులు ఒక్కొక్కటి మీటర్ అంటే 3.3 అడుగుల పొడవు ఉంటాయి. 2 కనుబొమ్మల ముందు భాగంలో ఉన్న లెన్స్ పక్కన ఉన్న పొడవైన దీర్ఘ చతురస్రాకార ఆకారంలో కాంతి ఉత్పత్తి చేసే ఫోటోఫోర్స్ ద్వారా ఈ స్క్విడ్ కళ్ళు చీకట్లో మెరుస్తాయి. ఒక రకమైన రసాయన చర్య ద్వారా ప్రకాశిస్తుంది. 2015 నాటికి కేవలం 12 పూర్తి కొలోసల్ స్క్విడ్స్ మాత్రమే నమోదు చేయబడ్డాయి. వీటి గురించి ఎక్కువ సమాచారం తెలియలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.